భీష్ముడు ఏం చేస్తాడో చూడడానికి దుర్యోధనుడు కూడా అక్కడి నుంచి బయలుదేరి వెళ్తాడు. పాండవులని కారాగారంలో వేయడానికి తీసుకువెళ్తున్న సైనికులకి భీష్ముడు అడ్డుగా నిలిచి గంభీరంగా, పాండవుల్ని మీరు కారాగారంలో వెయ్యాలంటే మీరు ముందుగా నాతో యుద్ధం చేసి నన్ను ఓడించి వారిని కారాగారంలో వెయ్యవలసి వస్తుంది అని అంటాడు. భీష్ముడిని చూసిన సైనికులు భయంతో పాండవుల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అప్పుడు భీష్ముడు ధర్మరాజుతో ఇలా అంటాడు: మంచి చెడు రెండూ ఒకే చోట్లో ఉండలేవు. నేను ఈ హస్తినాపురాన్ని 2 భాగాలుగా విభజించి నీ రాజ్యానికి నీకు తోడుగా, రక్షకుడిగా, నీ ధర్మానికి ఎల్లప్పుడూ అండగా ఉంటాను. ఇదంతా తన కళ్ళ ముందే చూసిన దుర్యోధనుడు ఆందోళన చెంది ఉలిక్కిపడి వెంటనే శకుని దగ్గరికి వెళ్తాడు. అప్పుడు నెమ్మదిగా శకుని భీష్ముడి దగ్గరికి వచ్చి, మహారాజు తన తప్పు తెలుసుకొని లోతైన పశ్చాత్తాపం చెందుతున్నారు. మీ కాళ్ళ మీద పడి పాదాభివందనం చేసి మీ క్షమాపణ కోరుకోవాలనుకుంటున్నారు అని చెబుతాడు. అప్పుడు